హాయ్ ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తున్నా. ఎప్పుడైనా మీ భవిష్యత్తులో మీకు ఏదన్నా తక్కువ ఎక్కువ లేనప్పుడు అప్పు ఇచ్చేవారి కోసం వెతకండి. ఎతకలాడకండి. అప్పు ఇచ్చేవారి కోసం వెతకడం మానేసి ఏమి పని చూపించే వాళ్ళు పంచనపడండి. బతకడానికి ఒక పని చూపించే వాళ్ళు పంచన పడినా ఈ పని చేసుకొని బతుక్కోరా అనేవాడి పంచన కాచుకొని తప్పు లేదండి. కానీ నిద్ర లేచినప్పటి నుంచి ఆకలి అవుతుంది, నాకు ఎవరింటికి అప్పుకు పోవాలా అని అప్పు ఇచ్చేవాని ఇల్లు ఎతకలాడకండి. పని చూపించేవాడి ఇల్లు ఎతకండి. పని చేసుకుంటే నువ్వు ఎప్పుడు అప్పు ఉండవు. అది నీకు తగిన పని నువ్వు ఎతుకలాడుకో, లేదా పని చూపించేవాడు పంచన పడుండు. అంతేగాని అప్పు ఇచ్చేవాడి కోసం ఎప్పుడు ఎతకకు. ఈ లోకంలో జబ్బు ఉండేవానికన్నా అప్పు లేనివాడు అధిక సంపన్నుడు. నిజం. అప్పు చాలా చెడ్డది. అప్పు ఇచ్చేవాని ఇల్లు ఎతికే కన్నా పని చూపించేవాడు ఇల్లు ఎతకలాడండి. ఏమంటారు? రైటే కదా. బాయ్.